శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇదే భగవద్గీత. ఇహ ఏకస్థం జగత్ క్రతుస్నం పశ్య ఆద్య సా చర అచరం మమ దేహే గుడాకేశ యచ్చ అన్యత్ త్రష్టుం ఇచ్చసి. నిద్రను జయించిన అర్జున, ఇక్కడ నా రూపమునందు ఒక్కచోటనే ఉన్న స్థావర జగత్తంతటిని ఇంకా ఏది చూచుటకు కోరుచున్నావో దానిని కూడా ఇప్పుడే చూడు. యుద్ధరంగంలో దేహేంద్రియాదులను కామాదులను నీ కౌరవసేనను చూసి దుఃఖపడిన నీవు ఇప్పుడు చూడబోయే జగత్తునంతా ఒక్కచోటనే చూసి ఏమవుతావో తర్వాత అది కూడా చూపిస్తాను నీకు. నీవు అడిగింది అర్జున అని భగవానుడు అర్జునుడితో అంటూ ఉన్నాడు. మాం తు నా సఖ్యసే ద్రష్టుం అనేన ఏవ స్వా చక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగం ఐశ్వరం. కానీ ఈ నీకు ప్రస్తుతం ఉన్న కళ్ళతోనే నన్ను, నా ఈశ్వర రూపాన్ని, నా విశ్వరూపాన్ని చూచుటకు సమర్థుడు వగుచుండుట లేదు. నీకు నీ ప్రకృతికి మించిన కన్నులను దృష్టిని ప్రసాదిస్తున్నాను. నా ఈశ్వర సంబంధమైన తత్వాన్ని, రూపాన్ని చూడు. తర్వాత ఆ రూపం ద్వారా వ్యక్తమవుతున్న నా ఈశ్వరతత్వాన్ని చూడర్జున అని భగవానుడు అంటూ ఉన్నాడు. సంజయుడు ఏమంటున్నాడంటే, ఏవం ఉక్త్వా తతః రాజన్ మహాయోగ ఈశ్వరః హరిః దర్శయాం ఆస పార్థాయ రూపం ఐశ్వరం. సంజయుడు ఈ విధంగా ధృతరాష్ట్రుడితో చెప్తూ ఉన్నాడు. ధృతరాష్ట్ర ఈ విధంగా చెప్పి తరువాత తన నిజ ఉనికిని సదా సర్వత్ర సర్వులకు శాసిస్తున్న మహాయోగీశ్వరుడైన మాధవుడు అర్జునుని కొరకు ఈశ్వర స్వభావమైన విశేషమైన విశ్వరూపాన్ని చూపించాడు, స్థూల రూపాల్లో చూపించాడు అని సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తూ ఉన్నాడు. అనేన వక్త్ర నయనం అనేక అద్భుత దర్శనం అనేక దివ్య ఆభరణం దివ్య అనేక ఉద్యత ఆయుధం. అనేకములైన ముఖములు నేత్రములు కలది, అనేకములైన అద్భుతాలను చూపించినది, అనేకములైన దివ్యములు అనబడే ఆభరణాలను ధరించినది, దివ్యములు అనబడే ఆయుధాలను ధరించినది విశ్వరూపాన్ని భగవంతుడు చూపించాడు అర్జునుడికి. దివ్య మాల్య అంబరధరం దివ్యగంధ అనులేపనం సర్వ ఆశ్చర్యమయం దేవం
అనంతం విశ్రుతముఖం. దివ్యములనబడే మాలలను వస్త్రములను ధరించినది, దివ్యములనబడే గంధము పూయబడినది, సర్వ ఆశ్చర్యములతో కూడినది, ప్రకాశవంతమైనది, అంతయు తెలియనిది, సూక్ష్మమైన ఈశ్వర తత్వము లౌకికముగా స్థూల రూపమైనదిగాను చూపించాడు. విశ్వరూపాన్ని భగవానుడు అర్జునుడికి చూపించాడు. దివి సూర్య సహస్రస్య భవేత్ యుగపత్ ఉతి దధాయతి బాహు సదృశీ సాస్వాత్ భాసః తస్య మహాత్మనః. ఆకాశమునందు 1000 సూర్యుల యొక్క ప్రకాశం ఒక్కసారిగా కలిగింది. అయితే ఆ ప్రకాశం మహాత్ముని ఆ ప్రకాశానికి సాటి కావచ్చును. ఆకాశమునందు 1000 సూర్యులు ఒక్కసారిగా ప్రకాశిస్తే ఆ కాంతి మహాత్ముని ప్రకాశమునకు సాటి అవుతుంది అని చెప్తూ ఉన్నాడు. తత్ర ఏకస్థం జగత్ కృతసమం ప్రవిభక్తం అనేకధా అపశ్యత్ దేవదేవస్య శరీరే పాండవః తథా. అప్పుడు అర్జునుడు మాధవుని విశ్వరూపమున అనేక విధములుగా విభజింపబడిన జగత్తునంతటిని